ప్రణీత్ రావుకు రిమాండ్. అంతకు ముందు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు. ఆధారాల ధ్వంసం సొంత నిర్ణయమా, ఎవరైనా ఆదేశించారా అని ఆరా. తెలంగాణ నిఘా విభాగంలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు సస్పెండ్ అయిన డిఎస్పీ ప్రణీత్ రావుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బుధవారం రాత్రి కొంపల్లిలోని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఇంట్లో అతన్ని హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రణీత్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు మంగళవారం రాత్రి సిరిసిల్లలోని ఇంటి నుంచి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి సమయంలో హైదరాబాద్ కు తరలించారు. బుధవారం సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారించారు. కేసు నమోదు చేసింది పంజాగుట్ట పోలీసులే అయినా సున్నితమైన అంశం కావడంతో విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం పంజాగుట్ట ఠాణాలోనే ప్రణీత్ రావును పలు ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టింది. ముఖ్యంగా ఆధారాల ధ్వంసానికి గల కారణాల గురించి ఆరా తీసింది. ఆధారాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, అందుకు ఎవరైనా ఆదేశించారా, సొంత నిర్ణయం మేరకే అలా చేశారా, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నలు అడిగారట. అది చాలా దారుణమట. న్యూస్ సెన్స్ అనే ఒక ఇంగ్లీష్ పత్రిక కూడా రాసింది. సంతోష్ రావు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా ట్యాప్ చేసుకున్నాడట. మరి ఏ ఉద్దేశంతో చేసిన అర్థం కావట్లేదు. అయితే చాలా ప్రశ్నలకు ప్రణీత్ రావు మౌనం వహించిండట. జనరేటర్ సమీపంలో పత్రాలని దహనం చేసిండట. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం ఎస్ఐబిలో పరిశీలన జరిపింది. ప్రణీత్ను వెంటబెట్టుకెళ్లి ఆధారాల ధ్వంసం తీరుపై ఆరా తీసింది. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందం ఘటనా స్థలానికి వెళ్లి అధ్యయనం చేసింది. 42 హార్డ్ డిస్క్లు తొలగించడం లేదా ధ్వంసం చేయడంతో పాటు వాటి స్థానంలో కొత్తవి అమర్చినట్టుగా గుర్తించింది. అలాగే జనరేటర్ సమీపంలో పలు కీలక పత్రాల్ని కాల్ చేసినట్లుగా సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన రోజు ప్రణీత్ ఎస్ఐబిలో ఏమేం చేశారు అనే దానిపైన దర్యాప్తు బృందం ఆరా తీసింది. కొత్తగా అమర్చిన హార్డ్ డిస్క్లను ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణంలో వివరాలు అడిగినట్టుగా తెలుస్తున్నది. డిసెంబర్ 4వ తేదీనే ఎందుకు? సాధారణంగా ఎస్ఐబిలో మావోయిస్టు కార్యకలాపాల గురించి ఆరా తీసే వ్యవస్థ ఉంటుంది. ఇందుకోసం ఐపీడిఆర్, సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రికార్డ్ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. అవసరమైన ఫోన్ కాల్స్ ను ఇంటర్సెప్ట్ చేసి సంభాషణలు వినేందుకు ఈ విధానం దోహదం చేస్తుంది. అయితే ఏ కాల్ ను ఇంటర్సెప్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఉన్నత స్థాయిలో అనుమతి తీసుకోవాలి. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. మావోయిస్టుల సమాచారం గురించి ఆరా తీయడంతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తుల సంభాషణల్ని ప్రణీత్ బృందం విన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం సైతం మాయమైనట్టు గుర్తించారు. ప్రభుత్వం మారిన తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే డిసెంబర్ 4వ తేదీన ఆధారాన్ని ధ్వంసం చేయడం వెనుక మతలబేంటనే కోణంలో ప్రణీత్ రావును దర్యాప్తు బృందం ఆరా తీస్తోందట. ఇందులో కేంద్రానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అన్నది దేశద్రోహం కేసు. ఇది ఒక రకంగా ఇది ఒక వ్యక్తిని మర్డర్ చేయడం అంతకంటే ఎక్కువ సీరియస్నెస్ ఉన్న కేసులు ఇవన్నీ కూడా. సో ఇది వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన అంశం ఇదంతా కూడా. సో ఎవరెవరి ఫోన్లు రికార్డ్ చేసినారు, ఎవరెవరి ఫోన్లు విన్నారు అన్నది చూడాలి. ఈ దుర్మార్గులు ఎంత ఘోరం అంటే ఈ టోటల్ ఈ వ్యవస్థనంతా నడిపేయడానికి పైన కేసీఆర్ చుట్టూ కేటీఆర్, ఈ కోటరి సంతోష్ రావు, ఈ బ్యాచ్ అంతా. వాళ్ళ తర్వాత ఎవరైనా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగిండు. రిటైర్డ్ అయి ఆ వెలమ దొరని ఆడ పెట్టుకున్నాడు. సో ఆయన వ్యవహారం అంతా నడిపించిండు. వాళ్ళ ఆదేశాలని ఆయనకి, అక్కడి నుంచి ఈ ప్రణీత్ రావు కింద ఇంకొక 30 మంది సిబ్బంది, వాళ్ళు కూడా వెలమ ఉద్యోగులే అట మొత్తం. ఇందులో ప్రైవేటు అంత కలిపి మొత్తం వాళ్ళే. ఎందుకంటే మనం వేరే వాడిని నమ్మడానికి వీల్లేదు కదా. సో ఇదంతా ఒక వ్యవస్థ. ఇక ఆయా నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద లీడర్లు పోటీ చేసే దగ్గర ప్రతిపక్ష నాయకులు అక్కడ ఒక వార్ రూమ్ పెట్టాలి. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వెలమ ద్వారా ఆయన నియోజకవర్గంలో ఒక వార్ రూమ్ పెట్టిరట. అక్కడ ప్రతిపక్ష నాయకుడి నుంచి పోటీ చేసే వాళ్ళందరి ఫోన్లు రికార్డ్ చేయడం, చివరికి మండల స్థాయిలో ఉన్న లీడర్ల ఫోన్ కూడా ట్యాప్ చేసినారట. ఎంత ఘోరం చూడండి. ఇక చివరికి ఇదంతా అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చొని ఏం చేయాలని అర్థం కాక ఉత్తగా ఫోన్ ట్యాప్ చేయడం నడుస్తా ఉన్నది. ఇళ్లల్లో సొంత ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసుకున్నాడు దుర్మార్గులు. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా? అసలు మనుషుల కింద ట్రీట్ చేస్తామా మనం? ఇగో ఎస్ఐబిలో స్పెషల్ రూమ్ అట. ఇక్కడ రాసినారు చూడండి. ఎస్ఐబిలో స్పెషల్ రూమ్, జిల్లాల్లో వార్ రూమ్లు.
ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తీరిది, నేరాలు అంగీకరించాడంటూ డీసీపీ ప్రెస్ నోట్ విడుదల. బీఆర్ఎస్ నేతల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, మరో 4 అధికారుల అరెస్టుకు ఛాన్స్ ఉందట. వరంగల్, కరీంనగర్, సిద్దిపేట్, గజ్వేల్, కామారెడ్డిలో వార్ రూమ్లు పెట్టిరట. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసిండు, గజ్వేల్లో పోటీ చేసిండు కేసీఆర్, సిద్దిపేట హరీష్ రావు, కరీంనగర్ అండ్ వరంగల్. విపక్ష నేతలు, అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిరట. ఓ వజ్రాల వ్యాపారి కోసం కూడా ట్యాప్లు చేసిరట. ప్రణీత్ ప్రభాకర్ రావుపై సంధ్యా కన్వెన్షన్ ఎండి ఫిర్యాదు చేసిండు. పనిచేస్తుంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే అయినా ఇతర విభాగాల సిబ్బందితో ప్రణీత్ రావు దూరమే. అక్కడ తనకంటూ 2 గదుల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు. అందుకు గత ప్రభుత్వ పెద్దల దన్ను. వారికి మెహర్బానీ చేసేందుకు చెప్పిన చోట్ల వార్ రూమ్ల ఏర్పాట్లు. వారు చెప్పిన విపక్ష నేతలు, విపక్షాలకు ఎన్నికల్లో నిధులిచ్చే వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్. అక్రమ ఫోన్ ట్యాపింగ్లు, ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు. అంతేకాదు, తమ విచారణలో ఇది చాలా పెద్ద కేసు అండి. ఇది దేశద్రోహం కేసు. కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడుంది ఇది? ప్రణీత్ రావు నేరాలన్నింటినీ అంగీకరించాడని పేర్కొంటూ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కార్యాలయం బుధవారం రాత్రి మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీన్ని బట్టి ప్రణీత్ రావు ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్లు చేశాడో వెల్లడించినట్టుగా స్పష్టమవుతోంది. దీంతో గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అంతేకాదు, ఎస్ఐబిలో మరో 4 అధికారుల పేర్లను కూడా బయటపెట్టడంతో వారిని కూడా అరెస్టు చేయబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. ఎవరుంటారు బడా నేతలంటే? సంతోష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు అండ్ కేసీఆర్ అండ్ హరీష్ రావు అండ్ కవిత. ఈ బ్యాచే ఉంటది. వార్ రూమ్ల జోరు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్ రూమ్లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే. ప్రణీత్ రావు ఏకంగా ఎస్ఐబి కేంద్రంగా పలు జిల్లాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక కీలక నేత ఆదేశాలతో పర్వతగిరిలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా తేల్చారు. సదరు నాయకుడి ఆదేశాలతో విపక్ష నేతలతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు విపక్ష నేతలకు నిధులను సమకూర్చే వ్యాపారవేత్తల ఫోన్లను ఎస్ఐబిలో ట్యాప్ చేసి వెనువెంటనే పర్వతగిరి వార్ రూమ్ కు చేరవేశాడని నిర్ధారించినట్టుగా తెలిసింది. ఆ సమాచారం ఆధారంగా సదరు నేత తన రాజకీయ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్టు ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఈ కుట్ర జరిగినట్టు సమాచారం. ఈ విషయంలో ఎస్ఐబి ఉన్నతాధికారులు ప్రణీత్ రావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో కరీంనగర్, సిద్దిపేట్, గజ్వేల్, కామారెడ్డి ప్రాంతాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. రహస్య ప్రదేశంలో విచారణ. మంగళవారం రాత్రి ప్రణీత్ రావును అరెస్ట్ చేశాక యూసుఫ్ గూడ సమీపంలోని ఒక రహస్య ప్రదేశంలో విచారించినట్టుగా తెలిసింది. ప్రాథమిక విచారణను ఆశాంతం వీడియో రికార్డింగ్ చేసినట్టుగా సమాచారం. డీసీపీ విజయ్ కుమార్ ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించగా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ప్రణీత్ రావుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో వారం రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. 1-2 రోజుల్లో ఈ పిటిషన్ పైన కోర్టు నిర్ణయం తీసుకోబోతున్నది. వజ్రాల వ్యాపారి కోసం, గత ప్రభుత్వ పెద్దల కోసం ఫోన్ ట్యాపింగ్లు చేసిన ప్రణీత్ రావు స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకున్నట్లు దర్యాప్తు అధికారులు అదే ఆధారాలు సేకరించినట్టుగా తెలిసింది. ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థుల వ్యూహాలు తెలుసుకునేందుకు ప్రణీత్ రావు వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా సమాచారం. అందుకు ప్రతిగా ప్రణీత్ రావుకు సదరు వజ్రాల వ్యాపారి నుంచి భారీగా నజరానాలు దక్కినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలిసిందట. చూడురిగా ఎట్లుందో కథ. ఎవడు పైసలు ఇస్తే వాని ఫోను ట్యాప్ చేయడమే. ప్రణీత్ రావు తమ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ సంధ్యా కన్వెన్షన్ ఎండి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ రావు తన అడ్వకేట్ అరుణ్ ద్వారా బుధవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిందట. గత ప్రభుత్వ హయాంలో నా ఫోన్తో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశాడు. నన్ను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేశాడు. ఓ సంస్థలో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న సాంబశివరావు అనే వ్యక్తి తనకు మంత్రులు, పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయని, నాతో వ్యాపారాలు చేస్తానని చెప్పి నమ్మించాడు. ఆ తర్వాత మా మధ్య గొడవలు రావడంతో అతన్ని దూరం పెట్టారు. ఆ తర్వాత నా ఫోన్లను ట్యాప్ చేయించి 40కి పైగా అక్రమ కేసులు పెట్టారు. ప్రణీత్ రావుతో పాటు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, వారి సామాజిక వర్గానికి చెందిన మరికొందరు పోలీస్ అధికారులు ఈ కుట్ర వెనుక ఉన్నారు. ఆ అధికారులు నాతో నేను ఏం చేస్తున్నానో, ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అన్నీ తెలుసు అంటూ పలుమార్లు బెదిరించారు.
రాజ్యాంగం కల్పించిన నా వ్యక్తిగత స్వేచ్ఛ గోప్యతకు భంగం కలిగించే విధంగా నాపై కుట్ర చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారట. సాంబశివరావు అంటే ఆయన టీవీ5 సాంబశివరావు, వాళ్ళిద్దరి మధ్య పెద్ద లొల్లి నడుస్తా ఉంది. సో ఇట్లా ఇది ఎంత ఎంత దుర్మార్గమైన చర్య ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వీళ్ళని వదిలిపెట్టాలా? చూడాలి కేసు ఎంతవరకు ముందడుగు పడుతుంది. చాలా పెద్ద కేసు ఇది.